పరిగి నియోజకవర్గం బట్లసింగారం గ్రామానికి సంబంధించిన రైతులు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ యొక్క మీడియా సమావేశం నిర్వహించి మా భూములు మాకు పోతున్నాయి, దాదాపు 350 ఎకరాల భూములను సేకరించి మాకు ఎటువంటి పరిహారం చెల్లించకుండానే 350 ఎకరాలను తీసుకుంటున్నారు. మేమందరం రైతులం కష్టం చేసుకునే వాళ్ళు, మాకు ఇబ్బంది అవుతుంది. ఈ పరిగి నియోజకవర్గానికి చెందిన వారము మాకు ప్రభుత్వం వెంటనే ఆదుకొని మా భూములు మాకు ఇవ్వాలని చెప్పి అక్కడికి సంబంధించిన రైతులు అయితే ఈరోజు ఆ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు గోలాబాల స్వామి. అసలు మీ బాధ ఏంటి? బాగా భూమి పోవడానికి తిరుగుతున్నా స్వామి. భూమి పోతున్నది. నా పిల్లలు ఇక్కడ పోలే, నేను ఇక్కడ పోలే. అయితే పోయినాక యాడి పిల్లలు వంక తెల్లలో వంక యా గుట్లు ఉందాము. ఇప్పుడు కాకి దాకా అయితే మేము బయటకు వెళ్తామంటే కాకి ఎట్లా తిరుగుతుంది, ఆడి గుట్లకు వస్తుంది పొద్దుసారి తిరిగి. మా పరిస్థితి అట్లా అవుతుంది అంటే మేము మా భూములు మాకి ఆడ పెట్టుకొని కూర్చున్నాం స్వామి. ఎన్ని ఎకరాల భూమి పోతుంది మీది? మా ఊరంతా మీ ఊరంతా పోతుంది మీది? 350 ఎకరాలు పోతున్నది. మా పట్ట భూములే, పట్ట భూములు. ఇక గౌటాలు పోతలేదు. మరి గౌటాలు మస్తు తీసుకునికోక కదా, మరి గౌటాలు కట్టుకునికో, బిల్డింగ్లు కట్టుకునికోక, కంపెనీలు కట్టుకునికోక, అన్ని కట్టుకునికోక. మా పట్ట భూములు కూడా నీకు 1000 ఎకరాలు అక్కడ విడిచిపెట్టి మా భూములకు వచ్చిన దాడికి. అసలు ఈ భూములు ఎందుకోసం తీసుకుంటారు? రూడ్ కోసం కదా ముందు అన్నాడు. రూడ్ అయితే పోకోకండి విడిచిపెట్టినాం. మళ్ళీ చుట్టుముడు మళ్ళా వచ్చింది లిస్టు. 350 ఎకరాలు మళ్ళీ లిస్టు వచ్చినందుకే మేము ఇవ్వమంటే పట్టుబట్టినాం చూడదాం. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయి చెప్పిరా? దొరకలేడు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి పోయినాడు అన్నారు. ఓనాడు పోతే హైదరాబాద్ ఉన్నాడు ఓనాడు అన్నారు. ఇక దొరకనప్పుడు చూడా పోనీటికి మాకు దగ్గర అవుతుంది. మా సెంటర్ పరిగి దగ్గర అవుతుంది. పోయి అడుగుతాం, పోయేటప్పుడు కలుగుతాము. మరి రేపు మళ్ళీ వచ్చారా కలుస్తాం. ఇంతకు మీరు భూమి కావాలంటారా లేకపోతే దానికి పరిహారం కావాలంటారా? మా భూమి మాకే స్వామి, మేము విలువలేము. మా విలువలేము. మీరు ఇచ్చిన హామీలు మాకు ఇయ్యలేదు ఇదివరకు. రైతు బంధు చేసి 6 నెలలకు పని చేస్తుండే. వచ్చి 2 నెలలు అవుతుంది అంట. అది ఒంటరి మహిళ పైసలు వేస్తాంటివి అవి లేవు. ఆడజీలకు 2500 లాంటివి అవి లేవు. మీ ఇంట్లో మోపిలానికి నవిగిరి లాంటివి అవి లేవు. అవి ఉంటాయి హామీలు. ఇచ్చిన హామీలు ఇవ్వవు. మేము మా భూములు మాకే, నీ పైసలు నీకే, మేము తోయడం. అంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేదా మీకు? లేదు. ఇక రామ్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మనిషి చూసుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఆయనను గెలవనీకి పోతే ఆయన గెలవలే, కానీ ఆయన దీని మీద ఏమన్నా మీతో స్పందించిన, మీ భూములకు నేను హామీ ఇస్తా, మీకు పైసలు కల్పిస్తా, లేదంటే మీ భూములను మీకు ఇప్పిస్తా అని చెప్పిన ఏమన్నా? రామ్మోహన్ రెడ్డి చెప్పలేదు. మాకు కలుస్తాను రెడీ చేయాలని చెప్తాడు. మేమే పోయి కలవాలి. అతను దాటిండు తప్పబోతున్నాడు. మేము పోయి కలుస్తాం. కలిసినాక చెప్తాం. ఇప్పుడు చెప్పాను రూపాయి తీసుకునేది ఒకటి, ఇక రూపాయి ఎవరితో రూపాయి లేకుండా ఎవటేసినాం, గెలిపించినాం. ఇప్పుడు మామూలు ఇక మరి మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటారు? మరి గవర్నమెంట్ ఏం కోరుకున్నాం స్వామి? మా భూమి మాకే, మా భూమి ఎక్కడ మోము, మా భూములు మాకే. మీ గుట్టలు ఖరీదు గుట్టలు చేసుకోండి. గవటాలు మస్తు, కంపెనీలు మస్తు పడతాయి, దాన్ని చేసుకొని బతుకుండి. మరి మా పడ భూములు ఇచ్చి మేము ఆ గుట్టలు ఎప్పుడు సాఫ్ చేసుకుందాం, ఎప్పుడు బోర్డు వేసుకుందాం, ఎప్పుడు పడ పడుతుంది మాకు. మేము బోర్డు వేసుకోవాలి. బోర్డు భూములు నీకు ఇడిచి పెడుతున్నాం. మరి బోర్డు పడుతుంది నమ్మకం లేదు, మాకు నీళ్ళు పడతాడని నమ్మకం లేదు. మా ఆయన పడకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం? జీతాలు పెట్టండి. జీతం 3 ఎవరు పెట్టుకోండి. ఇప్పుడు ఇక భూములు పోయినాక మాకు భూములు దొరకాయి. దాంట్లో అనుకొని మేము మా భూములు మాకే ఇవ్వమా అనుకున్నాం మేము.